మన తెలుగువారు భారతీయుడు అఖిల్ జాయిన్ అవుతున్నారు. సో అఖిల్ ప్రస్తుతం ఇజ్రాయెల్లోనే ఉన్నారు ఆయన. ఎస్ అఖిల్, సో ప్రజెంట్ ఇజ్రాయెల్ సిచ్యువేషన్ ఏంటి? రాత్రి కూడా చాలా ప్రాంతాల్లో దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ మిసైల్స్తో దాడి చేసింది. టెలవీవ్ ప్రాంతాల్లో చాలా భీకరంగా దాడులు చేసి అక్కడ సుమారుగా చాలామంది మరణాలకు కారణమైంది. పెద్ద పెద్ద ఎత్తున బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోయాయి. సో మీరున్న ఏరియాలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? నైట్ మిసైల్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి నైట్. కాకపోతే దాన్ని ఐరన్ రూమ్ అనేది దాన్ని గాల్లోనే పేల్చేసింది. మేమున్న ఏరియాలో మాత్రం అయితే మాకు పీస్ఫుల్ గానే ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఎలాంటి సిచ్యువేషన్ కూడా ఏం లేదు. నార్మల్ గానే నిన్న షాబాత్ కాబట్టి నిన్న పబ్లిక్ ఏం లేరు. ఈ రోజు షాబాత్ అయిపోయింది. ఎవరు వాళ్ళ పనులకు వెళ్తున్నారు. ఎమర్జెన్సీ అనేది ఏం ప్రకటించలేదు. ఇంకా ఎక్కడ కూడా యుద్ధ వాతావరణం కూడా నెలకొనలేదు. ఓకే, అంటే టెలవీవ్ ప్రాంతం మీరున్న దగ్గర నుంచి ఎంత దూరంగా ఉంటుంది? చాలా అర్బన్ ఏరియాస్లో, అంటే అక్కడ టెలవీవ్ ప్రాంతం అనేది చాలా ప్రధాన నగరంగా తెలుస్తోంది ఇజ్రాయెల్లో. సో అక్కడ దాడులు జరిగాయి, 100 మందికి గాయాలయ్యాయి, 10 మంది మరణించారన్నట్టుగా తెలుస్తోంది. న్యూక్లియర్కి సంబంధించినటువంటి స్థావరాల టార్గెట్గా అటు ఇరాన్ దాడులు చేసిందట. సో ఆ చర్చ ఎటువంటి విధంగా కొనసాగుతుంది? ఎంతటి నష్టం వాటిల్లిందనుకోవాలి? టెలవీవ్ మా దగ్గర నుంచి వెళ్ళి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓకే, నిన్న కొన్ని మిసైల్స్ మిస్ఫైర్ అయ్యి జరిగినాయని ఒక మ్యాటర్ బయటకు అయితే వచ్చింది. కాకపోతే అది ఇంకా మాకు క్లారిటీగా ఏం తెలియలేదు. 10 మంది వరకు చనిపోయారు అన్నది అది మొన్నటి నుండి ఈ రోజు వరకు అది తేలింది. ఎక్కువ మట్టుకు అయితే నష్టం ఏం జరగలేదు. దాదాపు ఒక 2 బిల్డింగ్లు అలాంటివి ఏవైతే బాంబు వల్ల వచ్చిన శిథిలాలు ఉన్నాయో అవి మాత్రం దానికి తాకి కొంతవరకు అయితే డ్యామేజ్ అయితే జరిగింది. ఓకే, ఆ బిల్డింగ్ కుప్పకూలిన దగ్గర కింద వాళ్ళందరికి బంకర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు, ఎటువంటి డ్యామేజ్ లేదు. ఎటువంటి డ్యామేజ్ లేదు. కాకపోతే ఆ బిల్డింగ్ ఏంటంటే చాలా పురాతనమైన బిల్డింగ్. సో దానికి తట్టుకోలేక, ఆ శిథిలాలను తట్టుకోలేక అది కూలిపోయింది. ఓకే, మీరున్న ఏరియాలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇంకా మిసైల్స్ రాత్రులు కనిపించాయా? మళ్ళీ మిసైల్స్ కనపడ్డాయా? రాత్రి కొన్ని మిసైల్స్ వచ్చాయి. కాకపోతే దాన్ని ఐరన్ రూమ్ అనేది మళ్ళీ గాల్లోనే పేల్చేసింది ఎప్పటిలాగానే. ఓకే, సో ఇంకా ఈ దాడులు ఆగే అవకాశం కనిపించడం లేదు. ఇజ్రాయెల్ పైన ఇంకా దాడి చేస్తామని ఇరాన్ చెప్తోంది. అటు ఇరాన్ కూడా ఇప్పుడు 2 బిల్డింగ్లు కుప్పకూలిపోవడం పైన ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేసినట్టు తెలుస్తోంది. నెతన్యాహు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. సో ఇజ్రాయెల్ ప్రజల వర్షన్ ఏంటి? ఇజ్రాయెల్ ప్రజలు ఏం చెప్తున్నారు? ఈ యుద్ధం ఆగిపోవాలనుకుంటున్నారా, లేదంటే ఇంకా కొనసాగాలి, అక్కడ అలీ ఖమేనీని ఇరాన్ని పూర్తిగా అంతమొందించాలంటున్నారా? ఇజ్రాయెల్ ప్రజల వర్షన్ ఎలా ఉంది? ఇజ్రాయెల్ ప్రజల వర్షన్ అయితే ఏమన్నా కానీ చూసుకుందాం అన్నట్లనే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ డిఫెన్స్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే, ప్రజల్లో అయితే గట్టి నమ్మకమే ఉంది, మేమే గెలుస్తామని. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కానీ ఎదుర్కొనే శక్తి ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఓకే, సో వాళ్ళు ఏమాత్రం కూడా పీస్ని కోరుకోవడం లేదు. అంటే దీన్ని శాంతియుతంలో తీసుకువెళ్దాము, ఈ యుద్ధాన్ని కొంత ముగింపలుకుదాం, చర్చల ద్వారా ముగిద్దాం అనేటువంటి ఆలోచన లేరైతే. ఫ్యూచర్ లో ఇలాంటి అటాక్లు అనేది ఇజ్రాయెల్ మీద జరగకుండా ఉండడానికి ఇది ఒక గుణపాఠం చెప్పుదామని వీళ్ళు అనుకుంటున్నారు. ఓకే, సో మరి అంటే ఇంకొకసారి దాడి జరగకుండా గాజా, హెజ్బుల్లా, హమాస్ లాంటి సంస్థలు దాడి చేయకుండా ఉండాలంటే ఈ దెబ్బతో పూర్తిగా క్లోజ్ చేయాలని ఒక ఆలోచన, అంతేనా? అదొకటే. ఆల్మోస్ట్ హమాస్ పని అయిపోయింది. ఇక్కడ హమాస్ దేశంది కూడా అయిపోయింది. అది కూడా సరెండర్ అయినట్లనే ఇజ్రాయెల్ కి. హెజ్బుల్లా కూడా అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఇరాన్ అనేది దీనికి కూడా మంచి గుణపాఠం చెప్పి ఇజ్రాయెల్ పవర్ ఏంటో చూపించుకుందామని వీళ్ళు అనుకుంటున్నారు. ఇది అలానే జరుగుతుంది ఇక్కడ కూడా. ఓకే, చిన్న దేశం అయినా కానీ అంత పెద్ద దేశాన్ని కూడా మట్టి గడిపిస్తుంది. ఓకే, అంటే కానీ ఇక్కడ మధ్యలో అంటే మనం ఇంటర్నేషనల్లో చూస్తే ఇరాక్ కూడా ఇన్వాల్వ్ అయింది. మా గగనతలం పై నుంచి అంటే వాళ్ళ దగ్గర ఏ స్పేస్ని మనం వాడుకొని దాడులు చేస్తున్నాం కాబట్టి ఇజ్రాయెల్ని ఆ రకంగా దాడి చేయడం తప్పు బట్టి ఏకంగా ఇరాక్ కూడా ఇప్పుడు యుద్ధంలోకి దిగే అవకాశం ఉంది. సో ఇరాన్ అంటే డైరెక్ట్గా బార్డర్ షేరింగ్ లేకపోవచ్చు ఇజ్రాయెల్తో, కానీ ఇరాక్కి మాత్రం బార్డర్ షేరింగ్ ఉంది కదా, అది పెద్ద ప్రమాదంగా మారే అవకాశం లేదంటారు. అక్కడ ప్రజల్లో ఆ టాక్స్ కానీ అక్కడ ఏమైనా డిస్కషన్స్ లాంటివి జరగడం లేదా? అంటే అది రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ జరిగే అవకాశం కూడా ఉంది అట్లా. అంటే లాస్ట్ వార్ చూసుకున్నట్లయితే ఈ ఇజ్రాయెల్ 9 దేశాల మీద ఇప్పటికి కూడా ఓడిపోలేని ఒక చరిత్ర అనేది ఉంది. ఒక్కసారి ఒక 4 దేశాలు కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేసినా కూడా ఇజ్రాయెల్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో బార్డర్ షేరింగ్ దేశాల నుంచి లెబనాన్, సిరియా ఇవన్నీ ఏకమైపోయి దాడి చేస్తే అన్ని పక్షాల నుంచి దాడులు కనుక కొనసాగించాల్సి వస్తే
వాళ్ళంటే ప్రజలు ఏమాత్రం భయపడడం లేదా బార్డర్ ఉన్నటువంటి, ఎందుకంటే ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు భారత్లో డెఫినెట్గా పాకిస్తాన్ని ఓడగొట్టాలనేటువంటి ధైర్యం ఆ స్థైర్యం కనిపించింది, కానీ ప్రజలైతే ఇబ్బంది పడ్డారు. అటువంటి ఇబ్బందులు అక్కడ ఏం తలపెత్తడం లేదా, అటువంటి ఇబ్బందులు ఏం కనిపించడం లేదా? అట్లాంటి ఇబ్బందులు ఏం కనిపించడం లేదు, ఎందుకంటే ఇవన్నీ వీళ్ళకి తెలిసినవే. ఇజ్రాయెల్ అంటే ఏందో వీళ్ళకి తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు ఇజ్రాయెల్ శక్తి ఏందో, ఇజ్రాయెల్ ఏందో. ఇక్కడ ఏదైనా యుద్ధం జరిగే ముందు కూడా వీళ్ళకు మాకు అందరు కూడా అలర్ట్ ఇస్తుర్రు, ఎమర్జెన్సీ కూడా పెడుతుర్రు. ఎప్పుడైనా నిన్న నైట్ కూడా ఎమర్జెన్సీ విధించారు, మిసైల్స్ వస్తే జాగ్రత్త ఉండరు అని విధించారు. ఇప్పుడు పొద్దున చూసే వారికి వెళ్ళి బస్సెస్ కూడా నడుస్తున్నాయి, ఎవరికి కూడా మేము జరగలేదు, ఎవరి కళ్ళలో కూడా భయం అనేది కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ ఉన్నది, సెక్యూరిటీ ఫోర్స్ కూడా టైట్ ఉన్నది. ఇజ్రాయెల్ కి ఎన్ని దేశాలు వచ్చినా గానీ ఇలాంటి ముప్పు లేదని తెలుస్తుంది. ఓకే, సో ప్రజెంట్ ఇజ్రాయెల్కి సంబంధించి కూడా అణుస్థావరాలని టార్గెట్గా ఇరాన్ టార్గెట్ చేసుకొని ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది. అణుస్థావరాలు ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ అక్కడ టార్గెట్ చేసి రేడియేషన్ లీక్ అవుతోంది. ఇరాన్ మొత్తం అల్లకల్లోలంగా ఉంది. అక్కడ ఆర్మీ ఫోర్సెస్ని, కీలకమైన అధికారులను చంపేసింది. సో డెఫినెట్గా ఆ ప్రతీకార దాడి ఉంటుంది కాబట్టి, సో ఇరాన్ ఇజ్రాయెల్ ఆర్మ్ ఫోర్సెస్ పైన, ఇజ్రాయెల్కి సంబంధించిన న్యూక్లియర్ స్థావరాల పైన టార్గెట్ చేయబోతున్న నేపథ్యంలో అక్కడ గవర్నమెంట్ ఎంత అలర్ట్ అయింది? ఎందుకంటే ఇక్కడ మనం చూసాం భారతదేశంలో కొంతమంది ఉగ్రవాదులు వచ్చి పాకిస్తాన్ నుంచి ఇక్కడ చంపేశారు, హతమార్చారు, మన వాళ్ళని కొంత మానవమం సృష్టించారు. ఇటువంటి ఘటనల నేపథ్యంలో అక్కడ ఇజ్రాయెల్కి సంబంధించిన దేశంలో ఇరాన్ వాళ్ళు కానివ్వండి, ఇరాన్ మద్దతుదారులు కానివ్వండి చొరబడే అవకాశం ఉందా? ఏదైనా గమనించారా? అటువంటి వారిని ఏమైనా గుర్తిస్తున్నారా? పోలీసుల యాక్షన్లా ఉంది? ఇక్కడ చూసినా కానీ మనం చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా గానీ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు అనేది ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు చేతిలో ఒక గన్ అనేది క్యారీ చేస్తూ ఉంటారు. ఆర్మీ వాళ్ళు కానీ ఎవరైనా సివిలియన్స్ కూడా ఇక్కడ గన్స్ అనేవి ఉంటాయి. ఎవరిపైన డౌట్ వస్తే వాళ్ళని వెంటనే పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరుగుతుంది. సివిలియన్స్ దగ్గర కూడా గన్స్ ఉంటాయా? అవును. ఓకే, సామాన్య ఎందుకంటే వాళ్ళు ఆర్మీలో వర్క్ చేసి వస్తారు కదా, వాళ్ళ దగ్గర కూడా లైసెన్స్ ప్రూఫ్డ్ గన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర రైఫిల్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళ వీటిని క్యారీ చేసుకునే తిరుగుతారు ఎప్పుడు సెక్యూరిటీ లాగా. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఫైండ్ అవుట్ చేశారా అట్లా? అంటే ఎవరైనా అనుమానితులు వచ్చిన వారిని అరెస్ట్ చేయడం లాంటి జరిగిందా ఎవరైనా? చాలా సార్లు జరిగింది, అక్కడ ఎయిర్పోర్ట్ లో గానీ అక్కడ గానీ. ఓకే, అంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? మెయిన్గా ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చిన వాళ్ళు, లెబనాన్, సిరియా ఈ దేశాల నుంచి వచ్చిన వాళ్ళేనా? వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు గాజా వాళ్ళు ఇట్లా వచ్చారు. వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చి ఇప్పుడు మా పైన కూడా ఏమైనా డౌట్ వస్తే మమ్మల్ని కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓ, సో ఎటువంటి సేఫ్టీ మెజర్ తీసుకుంటుంటారు అంటే అక్కడ ఇజ్రాయెల్ దేశస్తులు? చాలా సేఫ్టీ. ఓకే, ఇక్కడ ఇండియన్స్ కి ఎట్లాంటి రెస్పెక్ట్ ఉంటుంది అంటే ఇండియన్స్ ఒక ఇజ్రాయెల్ సిటిజన్స్ లాగానే చూస్తారు వాళ్ళు. ఓ, ఓకే, సో అటు నిన్న మాకు కూడా చాలా సెక్యూరిటీ కూడా ఇచ్చేసారు నిన్న నైట్. ఓకే, మీకు సెక్యూరిటీ అరేంజ్ చేశారా? అవును. ఓకే, మేముండే ఏరియాలో అక్కడ ఇక్కడ అన్ని అంబులెన్స్లు అన్ని. ఓకే, ఇక్కడ ఇండియన్స్ కనబడ్డా కానీ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటారు మాకు. ఓకే, సో అంటే ఇతర దేశస్తుల పరిస్థితి ఏంటి? అంటే అక్కడ ఆల్రెడీ ఇతర దేశస్తులు అంటే ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇంకెవరైనా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ అక్కడ స్థిరపడి ఉన్నా, లేకపోతే అప్పుడు వాళ్ళంతా అక్కడ ఉంటున్నా కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? ఇక్కడ ఎవరైనా హాని కలిగిస్తే వాళ్ళని మాత్రం వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. హాని కలిగి